హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు వెన్స్డే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ ఫ్రీజ్ అవ్వమని చెప్పి ఫ్రీజ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. ప్రతి సీజన్లో ఇంతే కదా, ఫ్యామిలీ వీక్లో ఖచ్చితంగా ఫ్రీజ్ గేమే ఉంటుంది. అలాగే హౌస్ మేట్స్ అందరూ ఒకరిని ఫ్రీజ్ చేసి ఒకరిని రిలీజ్ చేయడం వల్ల వాళ్ళందరికీ ఇష్టం వచ్చినట్టు మేకప్ చేసి చాలా కామెడీగా ఉంటుంది, చాలా ఎంటర్టైన్గా ఉంటుంది. బిగ్ బాస్ డెమాన్ పాని కన్ఫెషన్ రూమ్ పిలిచి, నువ్వు నీ ఫ్యామిలీ కోసం 30 మినిట్స్ గెలుచుకున్నావు, నీకు ఇంకా ఎక్కువ టైం కావాలంటే రిమైనింగ్ హౌస్మేట్స్లోంచి వాళ్ళ టైంని స్వాప్ చేసుకోవచ్చు అని చెప్తే, డెమాన్ పవన్ నా 30 మినిట్స్ నాకు చాలు బిగ్ బాస్, వేరే వాళ్ళకి కూడా అవసరమే ఆ టైం, నాది సరిపోతుందని చెప్పి బిగ్ బాస్తో చెప్తాడు. బిగ్ బాస్ టైమర్ స్టార్ట్ చేస్తారు డెమాన్ పవన్ది. డెమాన్ పవన్ వాళ్ళ మదర్ పద్మ హౌస్లోకి వస్తారు. డెమాన్ పవన్ వాళ్ళ మదర్ చాలా కామ్గా కూల్గా నవ్వుతూనే ఉన్నారు, చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంది. హౌస్ మేట్స్ అందరిని పలకరించి పక్కకు వెళ్ళి డెమాన్ పవన్ వాళ్ళ మదర్తో మాట్లాడుతున్నారు. వాళ్ళ మదర్ చెప్పే ఇన్పుట్స్ తీసుకోవాలని లేదు డెమాన్ పవన్కి, ఎందుకంటే మళ్ళీ గేమ్ పాడైపోయింది అనుకుంటున్నాడో ఏమో, కానీ ఆవిడ చెప్పే లోపే ఇతనే క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇతనే ఆన్సర్ చెప్తున్నాడు. అక్కడ వాళ్ళ మదర్ నుంచి ఎక్కువ ఇన్పుట్స్ తీసుకోవాలనుకోవట్లేదు. డెమాన్ పవన్ వాళ్ళ మదర్ డెమాన్ పవన్ కోసం మటన్ బిర్యానీ అలాగే సున్నుండలు తీసుకొస్తారు. అది హౌస్ మేట్స్ అందరికి సున్నుండలు ఇచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బిగ్ బాస్ డెమాన్ పవన్ మదర్ ఇంకా హౌస్లో ఉండే టైం అయిపోయిందని చెప్పగానే గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి డెమాన్ పవన్ వాళ్ళ మదర్ పద్మ లగ్జరీ బడ్జెట్ కోసం యారో వేస్తారు. లగ్జరీ ఐటమ్ పన్నీర్ మీద పడుతుంది. హౌస్ మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హౌస్లో నుంచి డెమాన్ పవన్ మదర్ పద్మ బయటకు వెళ్ళిపోతారు. బిగ్ బాస్ సంజనాని కన్ఫెషన్ రూమ్ పిలుస్తారు. కన్ఫెషన్ రూమ్ పిలిచి, మీ ఫ్యామిలీ టైం లేదు కదా, మీ మీద బిగ్ బామ్ ఉంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడిగితే సంజన బిగ్ బాస్తో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను బిగ్ బాస్, నాకు ఫ్యామిలీ వీక్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్ల మీకు ఫ్యామిలీ వీక్ ఉంటుంది, కానీ మీరు కావాల్సిన టైం మీరు వేరే ముగ్గురు హౌస్ మేట్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మీ టైం తీసుకోండి, 30 మినిట్స్ వరకు మీరు పెంచుకోవచ్చు మీ టైం అని చెప్పి క్లియర్గా సంజనాకు బిగ్ బాస్ చెప్తారు. సంజన హౌస్లోకి వెళ్ళి ఇమానుయల్తో చెప్తుంది, బిగ్ బాస్ 3 మెంబర్స్ దగ్గర నుంచి టైం తీసుకోవచ్చు అని చెప్పగానే ఇమానుయల్ ఏమాత్రం ఆలోచించకుండా 15 మినిట్స్ సంజన కోసం ఇచ్చేస్తారు. నా ఫ్యామిలీ కోసం నాకు 30 మినిట్స్ చాలు, 15 మినిట్స్ నువ్వు తీసుకో అని చెప్తారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళని అడగొద్దు, ఎందుకంటే వాళ్ళకి తక్కువ టైం ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ రావాలి కదా అని చెప్పి సంజనతో చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి నా 5 మినిట్స్ తీసుకోవడాన్ని వాలంటీర్గా ఇస్తాడు. కానీ ఇక్కడ అందరూ అంటారు, నీకు 10 మినిట్స్ ఏం సరిపోతుంది, 15 మినిట్స్ నువ్వే తీసుకో అని చెప్పి క్లియర్గా చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ సంజన గురించి ఆలోచిస్తూ 5 మినిట్స్ తీసుకోండి ఏం పర్లేదని చెప్పి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ రేపటి వరకు టైం ఉంది కదా, ఆలోచించుకో చూద్దామని చెప్పి సంజన పవన్ కళ్యాణ్తో అంటుంది. గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరూ నిద్ర లెగుస్తారు. ఇమానుయల్ అలాగే సంజన ఇద్దరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సంజన ఫ్యామిలీ వీక్ కోసం టైం గురించి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ నాకు వాలంటీర్గా 5 మినిట్స్ ఇచ్చేస్తా అని చెప్తున్నాడు. కానీ నేను బర్నీ గారిని అడగాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇంతకుముందు సాక్రిఫైస్ చేసి నామినేషన్లో కూడా చాలాసార్లు నేను సాక్రిఫైస్ చేశాను తీసుకొస్తున్నారు, నాకు అది నచ్చట్లేదు, నేను అడగాలని అనుకోవట్లేదు అని చెప్పి సంజన ఇమానుయల్తో చెప్తుంది. ఇమానుయల్ కూడా ఎవరిని అడగకు, వాళ్ళ టైం వాళ్ళకి కావాలి కదా, నేను 15 మినిట్స్ ఇస్తున్నా కదా, ముందు దాని గురించి చూద్దాం, ఇంకెవరైనా వాలంటీర్కి ఇస్తే ఏం చేయలేం కదా అని చెప్పి సంజనతో చెప్తాడు. సంజన ఒకటే కూర్చొని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది, ఏడుస్తూ ఉంటుంది. బిగ్ బాస్ నేను టైమర్ కోసం 5 మినిట్స్ కోసం కూడా అందరినీ అంత రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఏదైనా అడగాలి అంటే నా హార్ట్ ఒకటి చెప్తుంది, నా బ్రెయిన్ ఒకటి చెప్తుంది, నేనేం చేయలేకపోతున్నాను బిగ్ బాస్ అని చాలా ఎమోషనల్ అవుతుంది. భరణి ఇమానుయల్తో పర్సనల్గా మాట్లాడుతూ ఉంటారు. సంజన గారు నన్ను 5 మినిట్స్ అడిగారు, నేను నా ఫ్యామిలీ కావాలి కదా, నా చెల్లి హౌస్లోకి రావాలి, నాకు 10 మినిట్స్ సరిపోదు కదా, ఆమె 5 మినిట్స్ అడగడం నాకు నచ్చలేదు, నువ్వే వెళ్ళి మాట్లాడు, నాకు 15 మినిట్స్ కావాలి అని చెప్పి ఇమానుయల్తో మాట్లాడతాడు. భరణి నేను 15 మినిట్స్ ఇచ్చేస్తాను మీకు అన్నవాడు జస్ట్ అడిగింది అంతే, నా ఫ్యామిలీ వస్తుందని సంజనతో చెప్పొచ్చు కదా, పక్కనకు వచ్చి ఇమానుయల్తో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఎపిసోడ్లో కూడా చెప్పలేదు, సంజన పవన్ కళ్యాణ్ అడిగింది అలాగే భరణిని అడిగింది, కానీ భరణి వచ్చి నెగిటివ్గా చెప్తూ ఉంటాడు, నేనైతే 15 మినిట్స్ ఇచ్చేసేవాడిని, ఇప్పుడు నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్గా అడగడం కూడా కరెక్ట్గా లేదని చెప్పి కొంచెం నెగిటివ్గా మాట్లాడారు. అసలు మాట్లాడుకుని ఉంటే బాగుండేదేమో, నాకు అసలు ఫ్యామిలీ టైమే వద్దు, 15 మినిట్స్ తీసేసుకోండి అన్న మనిషి ఇప్పుడు 5 మినిట్స్ కోసం ఇంత డిస్కషన్ పెట్టడం కరెక్ట్గా అనిపించట్లేదు. బిగ్ బాస్ సంజనతో మీకు హౌస్ మేట్స్ ఎంత టైం ఇస్తున్నారని చెప్పి అడిగినప్పుడు సంజన ఇమానుయల్ అడుగుతూ 15 మినిట్స్ ఓకే కదా అని చెప్పి ఇమానుయల్ ఓకే అంటాడు. పవన్ కళ్యాణ్ నేను 5 మినిట్స్ ఇస్తానని చెప్తాడు. అప్పుడు సంజన భరణిని కూడా అడుగుతుంది, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ 5 మినిట్స్ ఇచ్చేసాడు కదా, నా ఇవ్వను అని చెప్పి చెప్పేస్తాడు. ఇంకా సంజన బిగ్ బాస్తో ఇమానుయల్ నాకు 15 మినిట్స్ ఇస్తున్నాడు బిగ్ బాస్, పవన్ కళ్యాణ్ 5 మినిట్స్ ఇస్తా అన్నాడు, కానీ తనకి ఫ్యామిలీ వీక్ ఉంది కదా, తనకి 10 మినిట్స్ సరిపోదు, నేను తన దగ్గర నుంచి తను ఇస్తా అన్నాడు కాబట్టి నేను 1 మినిట్ తీసుకుంటాను, 4 మినిట్స్ తనకే ఇచ్చేస్తాను, నాకు 16 మినిట్స్ చాలు బిగ్ బాస్ అని క్లియర్గా చెప్తుంది. బిగ్ బాస్ సంజనతో మీ ఫ్యామిలీ హౌస్లోకి రావడానికి 16 మినిట్స్ మీకు ఉంది అని చెప్పి చెప్తారు. సంజనకి వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి ఫ్లవర్స్ పంపిస్తారు. అలాగే వాళ్ళ పాప
డ్రెస్ పంపిస్తారు. ఇంక సంజన ఫిక్స్ అయిపోతుంది. హస్బెండ్ అలాగే పాప ఖచ్చితంగా వస్తుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రెడీ అవుతుంది. సంజన ఫ్యామిలీ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. సంజన వాళ్ళ హస్బెండ్, బాబు అలాగే పాప ముగ్గురు వస్తారు. సంజన ఎమోషనల్ అవ్వకూడదు ముందుగానే ఫిక్స్ అవుతుంది. నేను ఏడిస్తే నా పిల్లలు ఏడుస్తారు. నేను అస్సలు ఎమోషనల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సంజన వాళ్ళ పాప అలాగే బాబు చాలా క్యూట్‌గా ఉన్నారు. సంజన వాళ్ళ బాబు అతను సంజన లాగే ఎప్పుడు పరిగెత్తు తిరుగుతూనే చాలా క్యూట్‌గా అనిపించింది. సంజన వాళ్ళ పాప మాత్రం ఏడుస్తూ ఉండడం వల్ల బిగ్ బాస్ స్టోర్ రూమ్‌లోకి తీసుకెళ్ళి అక్కడ పంపించేయమంటారు. సంజన వాళ్ళ పాపని బయటకి పంపించేస్తారు. హౌస్‌మేట్స్ అందరూ సంజన వాళ్ళ బాబుతో చాలా ఆడుకుంటారు. భలే కామెడీగా ఉంటుంది. ఆ పిల్లాడు కూడా చాలా యాక్టివ్‌గా అటు ఇటు పరిగెత్తు చాలా బావుంటుంది. సంజన వాళ్ళ హస్బెండ్ సంజనతో ఏంటి నువ్వు ఇంత తక్కువ గొడవ చేస్తున్నావు అనేసరికి ఇమాన్యుల్ షాక్ అవుతాడు. ఏంటి తక్కువ గొడవ చేస్తున్నారా అంటే ఇంట్లో చేసే గొడవలో 10% మాత్రమే ఇక్కడ చేస్తున్నారని ఇమాన్యుల్ షాక్ అవుతాడు. 10%కే హౌస్ అతలాకుతలం చేస్తున్నావు అంటే నువ్వు 100% చేస్తే ఇంకా హౌస్ ఏమైపోతుందని చాలా కామెడీగా ఉంటుంది. ఇమాన్యుల్ సంజన వాళ్ళ బాబుతో మీ అమ్మని కొంచెం సైలెంట్గా ఉండమన్నారు. ప్రతిసారి వీకెండ్లో నన్నే లేపుతున్నారు, నన్నే కామ్గా చూడు అంటున్నారు. చెప్పు వెళ్ళేటప్పుడు చెప్తావా మమ్మీకి అంటే ఓకే అంటాడు. చాలా క్యూట్‌గా అనిపిస్తుంది ఆ మూమెంట్ మాత్రం. ఫైనల్‌గా సంజన వాళ్ళ హస్బెండ్ అలాగే బాబు హౌస్ నుంచి బయటకు వెళ్ళే టైం అయిపోతుంది. ఇంకా లగ్జరీ ఐటెమ్ సంజన వాళ్ళ హస్బెండ్ అయితే మటన్ మీద కొడతారు. హౌస్‌మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్‌గా సంజన వాళ్ళ హస్బెండ్ అలాగే బాబు హౌస్‌లోంచి బయటకు వెళ్ళిపోతారు. సంజన అస్సలు ఎమోషనల్ అవ్వద్దు. బిగ్ బాస్ థ్యాంక్ యూ బిగ్ బాస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అస్సలు ఎమోషనల్ చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ఇమాన్‌కి పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్తుంది. అలాగే బిగ్ బాస్ కూడా థ్యాంక్స్ చెప్తుంది. వాళ్ళిద్దరూ టైం సాక్రిఫైస్ చేయడం వల్లే కదా తన ఫ్యామిలీ హౌస్‌లోకి వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సంజన అయితే. 2 డేస్ నుంచి సంజన చాలా ఎమోషనల్ అయిపోతుంది. బిగ్ బాస్ ఇప్పటికన్నా తన ఎమోషన్ అర్థం చేసుకొని హౌస్‌లోకి పంపించారు వాళ్ళ ఫ్యామిలీని చాలా హ్యాపీగా. బిగ్ బాస్ హౌస్‌లో మళ్ళీ రిలీజ్ గేమ్ స్టార్ట్ చేశారు. దివ్యాని ఫ్రీజ్ చేయడం వల్ల హౌస్‌మేట్స్ అందరూ దివ్యాకి ఇష్టం వచ్చినట్టు పౌడర్ అలాగే మొత్తం మేకప్ వేస్తూ ఉంటే హౌస్‌లోకి దివ్య వాళ్ళ మదర్ ఎంటర్ అవుతారు. దివ్య వాళ్ళ మదర్ ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. ఫుల్ కామెడీ అలాగే గోల చేసేసారు హౌస్ మొత్తం కాసేపట్లోనే. దివ్య వాళ్ళ మదర్ దివ్యతో నువ్వు అస్సలు ఎమోషనల్ అవ్వకు, నీ ఎమోషనల్ మైనస్గా అనిపిస్తుంది, నువ్వు అస్సలు ఎమోషనల్ అవ్వకు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. నీ గేమ్ నీలాగే ఆడు, ఇప్పుడు ఎలా ఆడుతున్నావు అలాగే అని చెప్పి తనకి అవుట్పుట్ ఇస్తారు. హౌస్మేట్స్ అందరితో మాట్లాడతారు. చాలా కామెడీగా మాట్లాడుతూ యాక్టివ్గా అందరితో కలిసి డాన్స్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. దివ్య వాళ్ళ మదర్ కొంచెం ఎమోషనల్ అయ్యి 25 ఇయర్స్ బ్యాక్ మా బ్రదర్ చదవలేక సూసైడ్ చేసుకొని చనిపోయారు. నాకు ఈ హౌస్లో ఒక పర్సన్ చూస్తే అలా అనిపించింది బ్రదర్ లాగా. బర్నీ గారిని చూస్తే నాకు నా చనిపోయిన బ్రదరే గుర్తొచ్చారు. అందుకే దివ్యాని నేను బ్రదర్ అని పిలువు అని చెప్పాను. నువ్వు పిలిస్తే నేను పిలిచినట్టే అని చెప్పాను. అందుకే తను పిలుస్తుంది అని చెప్పి హౌస్లో వాళ్ళందరూ దీని గురించి నెగిటివ్గా తీసుకొని నేను చెప్పాను కాబట్టి తను పిలుస్తుంది అని చెప్పి తన బాండింగ్‌ని నెగెటివ్ అవుతుంది కదా బయట. అందుకని దాన్ని పాజిటివ్ చేయడానికి ఇంటెన్షనల్‌గా చెప్పినట్టు క్లియర్‌గా అనిపిస్తుంది. దివ్య వాళ్ళ మదర్ శ్రీలక్ష్మి హౌస్ నుంచి బయటికి వెళ్ళే టైం అయిపోతుంది. ఇంకా ఫైనల్‌గా లగ్జరీ ఐటెమ్ చికెన్ మీద కొడతారు. హౌస్‌మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ దివ్య మాత్రం నేను తినలేను కదా అని సాడ్‌గా ఫీల్ అవుతుంది. ఇంకా అందరికీ బాయ్ చెప్పి దివ్య వాళ్ళ మదర్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. హౌస్‌మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దివ్య వాళ్ళ మదర్ చాలా కామెడీ చేశారు, యాక్టివ్‌గా ఉన్నారని చెప్పి అందరూ దాని గురించి మాట్లాడుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే దివ్య వాళ్ళ మదర్ తెచ్చిన ఫుడ్, డెమాన్ పవన్ వాళ్ళ మదర్ తెచ్చిన ఫుడ్, సంజన వాళ్ళ హస్బెండ్ తెచ్చిన ఫుడ్ అందరూ షేర్ చేసుకొని తింటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కొంతమంది కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి రావుంది. అది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిన మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.